గర్వించదగ్గ సినిమా తీసినందుకు తెలుగు జాతి మొత్తం రాజమౌళికి ధన్యవాదాలు చెబుతుంటే ఆయన మాత్రం బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలో ప్రధాన పాత్రలన్నింటికీ మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా రాజమాత శివగామిని మహిళలందరూ ఓన్ చేసుకున్నారు. అందుకు కారణం రమ్యకృష్ణ నటన. నరసింహ సినిమాలో నీలాంబరి పాత్రతో దక్షిణాది ప్రేక్షకులను మెప్పించిన ఈమె శివగామిగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది. అయితే మొదట శివగామి పాత్రకు రమ్యకృష్ణను అనుకోలేదట. శ్రీదేవితో చేయిద్దామని ప్రయత్నం చేశారని, ఆమె భారీగా రెమ్యూనరేషన్ అడగడంతో వెనకడుగు వేసినట్లు రాజమౌళి తాజాగా బయటపెట్టారు. చెన్నైలో జరిగిన ఆడియో విడుదల కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ, శివగామి పాత్ర కోసం మొదట వేరే వారిని అనుకున్నా, రమ్యకృష్ణ గారు అందుబాటులో ఉన్నా వేరే వారి కోసం ప్రయత్నించా, అందుకు సిగ్గుపడుతున్నా. ఈ విషయంలో ఆమెకు క్షమాపణ చెబుతున్నా. ఆవిడ అద్భుత నటనతో శివగామి పాత్రను పండించారు అని వెల్లడించారు. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.